సర్వే సంస్థలు రీసెంట్ గా లగ్జరీ సెగ్మెంట్ లో హైయెస్ట్ సేల్స్ హైదరాబాద్ లో జరిగాయని కూడా రాశాయి. అదైతే తప్పు కాదు. ఈ సర్వేలు కూడా పూర్తిగా నమ్మడానికి లేదండి. వాళ్ళ దగ్గర ఏ డేటా సరిగ్గా ఉండదు. ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఢిల్లీలో కూర్చొని వాళ్ళ హెడ్ క్వార్టర్ లో కూర్చొని ఎవరో ఇచ్చిన డేటాతో ఏదో మేము పబ్లిష్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తారు తప్పితే నిజంగా వాళ్ళు వచ్చి మన రిజిస్ట్రేషన్ డేటా చూడాలి, నిజంగా సేల్స్ చూసారా, మన దగ్గర అనార్గనైజ్ సెక్టర్ లో జరిగిన సేల్స్ చూస్తారా, క్యాష్ ట్రాన్సాక్షన్స్ చూస్తారా, ఇవేమి ఎవరు రాయరు. అక్కడెక్కడో ఐఏఎం ఎంబీఏ చదివిన అబ్బాయి సిస్టమ్ లో కూర్చొని చాట్ జీపీటీలో ఎంటర్ చేసి డేటా ఏదో ఎంటర్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు తప్పితే నేను అన్ని రిపోర్ట్స్ ఐ విల్ గో త్రూ ఇట్. దానిలో 50% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండదు. సో వాటితో మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఈ వాస్తవం అనుకోవచ్చు, ఒక పక్కన పెట్టేసండి రిపోర్ట్స్ తగ్గినాయా తగ్గలేదా? మీకు మళ్ళీ చెప్పిన నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తగ్గినాయి, బట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీస్ అయితే యూనిట్స్ తగ్గినాయి. ఇప్పుడు ఎందుకంటే సపోజ్ బ్రిగేడ్ అనే కంపెనీలో మనం 300 యూనిట్స్ 3 days లో సేల్ అయిపోయినాయి. ఈచ్ ప్రాపర్టీ 3 కోట్ల నుంచి 5 కోట్లు. సపోజ్ బ్రిగేడ్ లో కొనలేదు అనుకోండి, అవి 600 యూనిట్లు అయ్యేవి. 300 యూనిట్లో అంత అమౌంట్ సేల్ అనేది జరిగింది. సో నేను అదే అంటున్నాను, వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది సేమే ఉంది, బట్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తగ్గినాయి. సో ఇదే మీకు జస్ట్ లాస్ అంతే. చాలా మంది 1 minute అండి. రవికుమార్ గారు, ఇదే జరుగుతుందా మార్కెట్ లో? లేదండి, నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పవలసింది ఏంటంటే బ్రిగేడ్ అనేది వాళ్ళు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో ఒక భూమ్ క్రియేట్ చేసుకుని వాళ్ళు సెల్ఫ్ గా ఒక వాళ్ళ బ్రాండింగ్ వాళ్ళ దాంట్లో మన వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయరు, దాంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు చేసుకున్న ఒక పబ్లిసిటీ ఒక భూమ్ క్రియేట్ చేసుకునే విధానంలో ఒక ప్రాజెక్ట్ లో సేల్ అయినాయి. అదే నియోపోలిస్ లో అదే ఏరియాలో మిగతా ప్రాజెక్టులలో ఈ రోజు కూడా వన్ టైం పేమెంట్ కో లేకపోతే మొత్తం రేరా వచ్చిన తర్వాత అమ్ముకునేదానికి 8,000 7,000 కూడా ఎవరు పట్టించుకుంటలేరు. అది ఒక కంపెనీతో మనం కొలమానం చేయకూడదు. యాక్చువల్గా మార్కెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అన్ని కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా సేల్స్ తగ్గినాయి. ఆ పక్కన ఉన్న సలార్పూర్ సత్వ వాళ్ళు 2-3 అమ్ముతున్నారు నెలకు. సో మార్కెట్ అది గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమంటున్నారంటే యూనిట్స్ తగ్గినా కానీ వాల్యూ మాత్రం ఈక్వల్ గా ఉంది గత సంవత్సరంతో పోలిస్తే అన్నారు. దాంట్లో మీరు ఏకీభవిస్తున్నారా? లేదు, యూనిట్స్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ వాల్యూ 100% మనకు ఎప్పటికెప్పుడు రేట్లు పెరుగుతూనే ఉంటాయి. కానీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరగాలి. రియల్ ఎస్టేట్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరగాలి. వాల్యూ అనేది యూనిట్స్ పెరిగితే డబల్ అవుతుంది కదా మనకు వాల్యూ. ఇప్పుడు వాల్యూని మనం ఎట్లా మెజర్ చేస్తారు? మనం యూనిట్స్ పెరుగుతూనే రియల్ ఎస్టేట్ స్వింగ్లో ఉన్నట్టు. రియల్ ఎస్టేట్లో స్వింగ్లో ఉంటే మన వాల్యూ సేమ్ ఉండడం వల్ల మనం ఆనందపడతామా? రియల్ ఎస్టేట్ యూనిట్స్ పెరిగితే మళ్ళీ అది వాల్యూ కూడా డబల్ అవుతుంది కదా. అది డబల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, గ్రో అవ్వడం అనేది ఇంపార్టెంట్. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ ఎట్లా గ్రో కావాలంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరగాలి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగితేనే గ్రో అవుతుంది. గ్రో అయినట్టు మనకు కౌంటింగ్ ఉంటుంది. రవికుమార్ గారు, అంటే చాలా జనరేషన్స్ మారుతూ వచ్చాయి. మన తాతల దగ్గర నుంచి మన పిల్లల దగ్గర వరకు అన్ని చూస్తున్నాం. మనం ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదా ల్యాండ్స్ పైన ఇప్పుడున్న జనరేషను? ల్యాండ్స్ మీద కాకుండా వాస్తవంగా కూడా ఫ్లాట్స్ మీద, అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలలో ఫ్లాట్స్ మీద కానీ విల్లాస్ మీద కానీ, తర్వాత ఒక జనరేషన్ ఒక పార్ట్ ఆఫ్ జనరేషన్స్ ఏకర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ రెగ్యులర్ చిన్న సైజ్ ఆఫ్ ఫ్లాట్స్ మీద, ఓపెన్ ఫ్లాట్స్ మీద మాత్రం ఇప్పుడు కొత్త జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తలేదు. ఓన్లీ కమ్యూనిటీస్ మీద. ఎందుకంటే వాళ్ళకు ఈ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కు పేపర్ వర్క్ చేయడము, సరి చూసుకోవడము, దాని మీద మళ్ళీ దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవడము, దాన్ని కాపాడుకోవడానికి. ఎందుకంటే మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇంతకుముందు ఒక ఫ్యామిలీకి 5-6 పర్సన్స్ ఉండేది, బ్రదర్స్ వాళ్ళంతా ఎవరో ఒకరు చూసుకునేది ప్రాపర్టీస్ను. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 1 or 2 sons కదా. సో వాళ్ళు ఇద్దరు అమెరికాలో ఉంటే ఇక్కడ చూసుకునే వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? కమ్యూనిటీ బేస్డ్లో ఉన్న ప్రాపర్టీస్కి ఎక్కువ కొనడానికి ఇష్టపడుతున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంటర్నేషనల్లో కానీ నేషనల్లో కానీ ఇతర డిస్టిక్లలో పోతున్నారు, ఇతర స్టేట్లలో పోతున్నారు ఎంప్లాయ్మెంట్ కోసం. సో గ్లోబలైజ్డ్ అవ్వడం వల్ల అందరూ కూడా ఏం చేస్తున్నారంటే కమ్యూనిటీస్కి ఎక్కువ పోయి అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా కమ్యూనిటీస్ అంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్కే ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎక్కడో ఉన్న మోకిళ్ళలో అపర్ణాలు ఉదాహరణకు తీసుకుంటే మనము అక్కడ 70,000 దొరుకుతుంది మోకిళ్ళలో. మామూలు ఇక్కడ కాలనీస్లలో కూడా 70,000 దొరుకుతుంది. అయినా కానీ కమ్యూనిటీస్కి ఎక్కువ వాళ్ళకి సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజులలో. ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బాగుంటున్నారు. దూరం పోయి ఒక 10 ఎకరాలు కొనడము, 20 ఎకరాలు కొనడము,
అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ మాత్రం భూమి మీదనే చేస్తున్నారు. ఈ మిగతా సెగ్మెంట్స్ అన్ని కూడా 30% వాళ్ళు. భూమి చాలా మంది బంగారంలో ఫీల్ అవుతుంటారు. అసలు రియల్ ఎస్టేట్ అనేది సరే ఎన్ని జర్కులు వచ్చినా కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉండే రంగం అంటారు చాలా మంది. ఇంకో బ్యూటీ ఏంటంటే హైదరాబాద్కి ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినట్టు అది అక్షయ పాత్ర. ఎవరికి భూమి విషయంలో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి ఇప్పుడు ఇది బంగారు అవకాశం. యాక్చువల్గా ఈ టైంలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకొక నెక్స్ట్ 4-5 ఇయర్స్లో వాళ్ళ రేట్స్ ఒక 5 times 4 times పెరిగే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కనుక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ స్పీడప్ చేస్తే. రైట్. రాజశేఖర్ రెడ్డి గారు, అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం కంటే ల్యాండ్స్ పైన అమెరికాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు మన ఇండియన్స్. తర్వాత మనకంటే ముందు చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 11% పెడుతుంటే మనం 10% పెడుతున్నాం. ఎందుకు ఇండియాకి మొగ్గు చూపకుండా అమెరికాకే మొగ్గు చూపుతున్నారు మన వాళ్ళు? అంటే ఇప్పుడు అమెరికాలో కొంచెం ఏజ్ పెరిగింది, అంటే 40-45 వచ్చిన వాళ్ళంతా కూడా గ్రీన్ కార్డ్స్ సిటిజన్షిప్స్ వచ్చాయి. అంతకుముందు అందరికి కూడా H1 వీసా మీద టెంపరీ వీసా, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో ఎప్పుడు రిటర్న్ రావాల్సింది తెలియని ఉద్దేశం. ఇప్పుడు గత 80s లో 90s లో అట్లా వెళ్ళిన వాళ్ళందరూ కూడా 40 దాటినాయి, వాళ్ళు ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళేసి అక్కడే లోకల్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అమెరికాలో కూడా ఈజీ ల్యాండ్ కొనడం అనేది. ఇప్పుడు జెల్లో అని ఒక వెబ్సైట్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు ల్యాండ్స్ అన్ని చూసుకొని అక్కడే మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకోవచ్చు, అక్కడే సేల్ చేసుకోవచ్చు. ఓన్లీ సేల్ డీడ్ చేసే రోజే వెళ్ళాలి. సో గూగుల్ మ్యాప్స్ లో చూసుకొని మీరు ల్యాండ్ కొనేయచ్చు. ఇండియాలో పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కి మరీ ఇబ్బంది. ఇక్కడ ఇండియాలో ఎవరో ఒకరు ఉండాలి, చూడాలి, పేపర్ వర్క్ చేయాలి, ఇదంతా వాళ్ళకి ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. రెండోది మనీ రిప్యాట్రియేషన్ అనేది ఏదైతే ఉందో అది కూడా ఇబ్బంది అయింది. ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అవ్వచ్చు. దీనివల్ల ఏదైనా ఎన్ఆర్ఐ కి అమెరికా అంటే ఒక 10 ఏళ్ల కింద హైదరాబాద్ ల్యాండ్ కొని ఇప్పుడు ఎక్కువ అమౌంట్ లో అమ్మితే ఆ మనీ ఇండియా నుంచి యుఎస్ కి తీసుకెళ్తే డబుల్ టాక్సేషన్ అవుతుంది. దానివల్ల చాలా మంది ఎన్ఆర్ఐస్ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు, సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు మాక్సిమం అమెరికాలోనే కొనడానికి ట్రై చేస్తున్నారు. అట్లా అమెరికాలో కూడా మన కమ్యూనిటీ ఎక్కువైపోయి రియల్ ఎస్టేట్ మీద అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు మీరు సిటీస్ లైక్ డాలస్ లో, కాలిఫోర్నియాలో, లేదు ఫినిక్స్, ఈ నార్త్ కెరోలినా, కొన్ని వర్జీనియా ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉంటారో న్యూజెర్సీలో, వాళ్ళు హౌసింగ్ తో పాటు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడం కూడా నేర్చుకున్నారు. మేము అమెరికాలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు, భయంగా ఉండేది ఒక ల్యాండ్ కొనాలంటే. మాక్సిమం కొనేది హౌస్ కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా లేదు. కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత ల్యాండ్స్ మీద కూడా అక్కడ వాల్యూస్ పెరగడం వల్ల, అంతకుముందు వాల్యూస్ పెరిగే కాదు అమెరికాలో, ఇప్పుడు అమెరికాలో కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ వాల్యూస్ పెరుగుతున్నాయి. సో పెరిగే వరకు చాలా మంది అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. అక్కడ కూడా గ్రూప్స్ ఫామ్ అవుతున్నారు. చాలా ఈజీ అమెరికాలో. మీరు ఒక LLP క్రియేట్ చేసుకొని యూ కెన్ పర్చేస్ ఎనీ ల్యాండ్ ఇమ్మీడియట్లీ ఆన్లైన్. దానికి మధ్యలో ఒక ఏజెంట్ ఉంటాడు, వెళ్ళానని చెప్పేస్తే మొత్తం అన్ని హీ విల్ డూ ద ఎంటైర్ పేపర్ వర్క్. ట్రాన్స్పరెన్సీ ఈజీగా ఉంది. ప్లస్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఒకప్పుడు అమెరికాలో పైసలు వస్తే ఇండియాకి పంపించేవాళ్ళు పేరెంట్స్ కో, లేకపోతే ఇక్కడ ల్యాండ్స్ కొనమన్నా. ఇప్పుడు అందరు కూడా అక్కడ వాళ్ళ పిల్లలు అంతా అక్కడే స్టడీ చేస్తున్నారు, వాళ్ళు రిటర్న్ రావట్లేదు కాబట్టి దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్. అంటే లాంగ్ రన్ లో ఇదేమైనా నెగటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందా? డెఫినెట్ గా. ఇంతకు ముందు ఎన్ఆర్ఐ సంపాదించిన డబ్బులో 70-80% ఆఫ్ ద మనీ సేవింగ్స్ లో ఇండియాకి వచ్చేది, ఇన్వెస్ట్మెంట్ కోసమే వచ్చేది, మేజర్ రియల్ ఎస్టేట్ కోసమే వచ్చేది. కానీ ఇప్పుడు బాగా తగ్గింది. 40+ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి రాము అని అనుకుంటే మాత్రం ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది బాగా తగ్గిపోయింది. అక్కడ లోకల్ మీరు ఈ మధ్యకాలంలో గమనించండి,